హలో హాయ్ ఫ్రెండ్స్, నమో వెంకటేశాయ. తిరుపతిలో ఉన్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతికి వచ్చామండి. ఇక్కడ మీకు అందరికీ చూపిస్తామనేసి వీడియో అయితే తీస్తున్నాను. చిన్న వీడియోని, లెంత్ ఏమీ లేదు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. గోపురం కనిపిస్తుందండి మీకు? చూపిస్తున్నాను చూడండి. జనాలు ఎంత పైన చూడండి, దీపాలు వెలిగించారు. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, దీపాలు పెట్టారు చూడండి. తొందరగా చూపిస్తున్నాను కదా. ఇప్పుడు చూడండి, అది నైట్ అండి. నేను ఫస్ట్ చూపించిన వీడియో నైట్ తీసాను అనమాట. ఇప్పుడు చూడండి, పగలు తీసాను. ఇక్కడ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసాము. గుడి లోపలికి ఫోన్ హలో లేదు కదా, బయట పెట్టేసామన్నమాట. అందుకనేసి ఇప్పుడు బయట తీస్తున్నాను. చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి గోపురం అంతా. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. శ్రీవారి దర్శనంకి వెళ్ళామండి. శ్రీవారి టికెట్ తీసుకున్నామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దగ్గరికి వదులుతారనమాట. మనము రాముని గుళ్ళోకి వెళ్తే గర్భగుడి దగ్గరికి, గడప దగ్గరికి వెళ్తారు కదండి, అలాగనమాట. చాలా దగ్గరికి వదిలారనమాట స్వామి దగ్గరికి. చాలా బాగా కనిపించారు స్వామి అయితే. చాలా బాగా అలంకరణ చేశారనమాట. స్వామిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట మనకైతే. చాలా చక్కగా అలంకరించారు. చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నానుగా, వాళ్ళు సేవ చేసేకి వచ్చినారండి. అక్కడ వాళ్ళందరినీ చూపిస్తున్నాను అనమాట. మనము కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా కూడా వెళ్ళొచ్చండి. సేవ చేస్తే మంచిదే కదండి. వాళ్ళ గ్రూప్ ఉంటుందండి సేవ అనేసి. సేవ 15 days, ఒక 1 week అలాగా చేస్తుంటారనమాట. బయటంతా చూపిస్తున్నాను మీకు. శ్రీవాణి దర్శనం టికెట్ వచ్చేసి 10,500 చెప్పాను కదా. మేము వచ్చేసి 10 members వెళ్ళామండి. అత్త, మామ, బావ, అక్కయ్య, నేను, మా వారు, పిల్లలు నలుగురండి. అంతా 10 members వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామని చెప్పాను కదా, వీడియో తీసి పెట్టానండి. వీడియో చూసారండి. లాస్ట్ ఇయర్ కూడా వీడియో తీశాను, చూపించాను మీకు. చెప్పాను అప్పుడు కూడా శ్రీవాణి టికెట్ తీసుకున్నామనేసి చెప్పాను. ఏదైతే ప్రసాదం పెట్టారండి, వెంగమాంబకి వెళ్ళాము. అక్కడ ప్రసాదము చాలా బాగా ఉందండి. ప్రసాదం వచ్చేసి స్వామిని చూపిస్తున్నాను. ఇక్కడ జనసంఖ్య చూడండి, ఎక్కడ చూసినా జనాలు. ఇంకా జనసంఖ్య, భక్తుల సంఖ్య తగ్గిందని అంటున్నారు, కానీ చాలా జనం ఉన్నారండి. మనకైతే చాలా జనాలు కనిపిస్తున్నారు. 4 లక్షల మంది ఉన్నారంటండి. ఫోన్లో చూస్తే సెర్చ్ చేస్తే 4 లక్షల మంది ఉన్నారని చెప్పారనమాట. ఇంటికి వచ్చేసాము. ప్రసాదం అండి, ప్రసాదం చూపిస్తున్నాను. ఇంటికి వచ్చేసాము. ఇవాళ పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. పూజ ఇలా చేసుకొని పొంగల్ చేశాను, స్వీట్ పొంగల్ చేసాము. ఆవు పాలు వేసి బాగా, బియ్యము, తర్వాత పాలు పోసి బాగా ఉడకబెట్టేసి, తర్వాత బెల్లం వేసేసాను, ఇలాచీ పొడి వేసి బాగా చేసాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్